ఆది వర్షకాలం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన శబ్దాలు నిండిన రాత్రి ఆది. అక్కడి ప్రజలు ఇలా చెప్పుకుంటారు, ఎవరైనా వర్షం పడుతున్న రాత్రి టైంలో అడవి మార్గన ప్రయాణం చేస్తే వాళ్ళు ఇక ఎప్పటికీ తిరిగి రాణి లోకాలకు వెళ్ళిపోతారు అని అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి అదే దారిగుండా ఒక కుటుంబం ప్రయాణం సాగిస్తుంది. అరే కాకా, నేను ముందే చెప్పిన నీకు ఈ మార్గంలో మనం వెళ్ళడం వద్దు అని, కానీ మీరు నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, గాలి దుమారం, ఉరుములు, ఆకాశంలో ఒక్కసారిగా వర్షం వచ్చేటట్టు ఉంది అని భయంతో అంటాడు. అరే మీరు భయపడకండి, ఈ ఉరుములు సాధారణంగానే ఉరుముతున్నాయని వాళ్లతో చెబుతాడు. అరే కాకా, ఎద్దుల బండి ఎందుకు అమ్మినావు? ముందు మొత్తం చాలా దట్టమైన అడవి ఉంది, ముందు ఎక్కడ కూడా నేను ఎడ్లబండి ఆపను. మీలో ఎవరైనా మూత్రానికి వెళ్లేదుంటే ఇప్పుడే వెళ్ళండి. సుశీల, మీరు అలా చెట్ల పొదల్లోకి వెళ్ళండి, మరి లోపలికి వెళ్ళొద్దు. మీకు ఏమైనా భయంగా అనిపిస్తే వెంటనే నన్ను పిలవండి. నేను బాబు అలా ఆ కొండ దిగువన మూత్రం పోసి వస్తాం. ఓరి దేవుడ, వర్షం వచ్చేలాగా ఉంది. ఒకవేళ వర్షం వస్తే మేము ప్రాణాలతో మిగులుతామో లేదో, ఎందుకంటే ఈ ధరిలో వర్షం వస్తే ఆత్మలు సంచరిస్తే నా చిన్నప్పుడు కూడా ఇదే జరిగింది అని భయపడుతూ ఎడ్లబండిని పరుగులు పెట్టిస్తాడు. అలా వెళ్తుండగా చూడగా అర్ధరాత్రి. అప్పుడు ఎడ్లబండి నదిపే కాకా ఇలా అంటాడు వారితో, నేను అనుకున్నదే నిజమైంది. చూడగానే వర్షం ప్రారంభం అయ్యింది. ఇటువంటి టైంలో ముందుకు వెళ్ళడం మంచిది కాదు అని వారితో చెప్తారు. సరిగ్గా నా చిన్నప్పుడు వచ్చిన వర్షం లాగానే మళ్ళీ వచ్చింది. వెనకాకు వెళ్ళడమే మంచిది అనుకోని ఎడ్లబండిని వెనకాకు తిప్పి తిరుగు ప్రయాణిస్తారు. కాకా, మనం తిరుగు ప్రయాణించు మార్గం మధ్యమంలో చెట్లు విరిగిపడిపోయిన ఇదంతా చూస్తూ ఉంటే ఆ ఆత్మల పనిలాగే ఉంది కాకా. కాకా, ఈ చెట్లు అన్నీ లేపదానికి మనమందరం కూడా సరిపోము. ఎలా చేద్దాం? మాకు చాలా భయంగా ఉంది. ఏమి చెయ్యాలో అర్థం అవడం లేదు కాకా.
ఎలాగైనా మా అందరిని కాపాడండి దేవుడా, దయచేసి కరుణించండి దేవుడా, మా ప్రాణాలు ఈ ఆత్మల చేతిలో పోకుండా కాపాడండి. భయపడకండి, నేను ఆ శ్మశానం రాగానే మన ఎద్దుల బండిని పరుగెత్తిస్తాను. మీరు ఆ శ్మశానం రాగానే ఎవ్వరు కూడా చప్పుడు చేయకండి, అందరూ వెంటనే ఎడ్ల బండి ఎక్కండి. అలా శ్మశాన వాటిక దగ్గరికి రాగానే ఒక్కసారిగా వాతావరణం గాలి చల్లగా అయిపోతుంది. నోట్లో నుండి మాట శ్వాసక్రియ రవడం కూడా కష్టం అయిపోయింది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక ముసలవ్వ చేతిలో లంతారు, కళ్ళలో కపటం, ఏదో రహస్యం దాచిన మోకాంతో ఇలా అంటుంది, ఎవరు మీరు, ఎటు వెళ్తున్నారు, మీకు ఈ అడవిలో వర్షం పడితే ఆత్మలు తిరుగుతాయని తెలియదా? అప్పుడు కాకా, మాది చింతగూడెం, మేము పక్క ఊరిలో ఉన్న జాతరను చూడడానికి బయలుదేరము, కానీ మధ్యంలో వర్షం పడటం వల్ల తిరిగి ఇంటికి వెళ్తున్నాము. మీరు బాధపడకండి, మీకు ఆ జాతరకు వెళ్ళే రోడ్డు గురించి తెలియదు. మీరు ఈ రోడ్డు గుండా వెళితే ఆ జాతరకు చేరుకుంటారు, అనవసరంగా ముందుకు వెనక వెళ్తారు, గుండా వెళ్ళండి అని అంటుంది. మాకు ఈ రోడ్డు గురించి తెలియలేదు, మేము ఎప్పుడు వినలేదు, ఎలాగైతే ఏమి మాకు ఈ రోడ్డు గురించి చెప్పించాలి, వెళ్ళడానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. ఆ ముసల్ది చెప్పిన మార్గం గుండా కొద్ది దూరం వెళ్ళక జాతరకు చేరుకుంటారు. ఇక్కడ ఎవ్వరు లేరు, ఈ జాతర అంతా ఖాళీగా ఉంది, ఇవో దెయ్యాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఓరి దేవుడా, అప్పుడు మనకు దారి చూపించింది కూడా ఒక దెయ్యం అన్నమాట. దేవుడ రక్షించు అని కేకలు వేయసాగరు, ప్రాణాలు అరా చేతిలో పెట్టుకొని. అప్పుడు అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో ఒక్కసారిగా అందరూ బయటకు పరుగెత్తసాగరు. అలా పరుగు పరుగున ఎడ్లబండి దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఆ ఆత్మలు అన్నీ ఒక్కసారిగా దాడి చేయడానికి నాలుగు దిక్కుల నుంచి ఆత్మలు దిగ్బంధనం చేస్తాయి. అప్పుడు కాకా మిగతా వారితో ఇలా అంటాడు, మనం ఈ ఆత్మల నుంచి బయట పడాలి అంటే దానికి ఒకటే మార్గం ఉంది, ఎప్పుడైతే ఈ వర్షం ఆగుతుందో అప్పుడే మనం బయటపడతాం అని అంటాడు. అందరూ దేవుడిని వేడుకుంటారు, ఒక్కసారిగా దేవుడు కరుణించి వర్షం ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళంతా క్షేమంగా ఇంటికి చేరుకుంటారు.